ఇప్పటివరకు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరుగుతున్న పంచాంగ శ్రవణాన్ని విన్నాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది వేడుకల్ని లైవ్ ద్వారా చూద్దాం. అనే నియమం పాటించడం వల్ల మానవుడికి అత్యంత ముఖ్యము ఆయుస్సు. అటువంటి ఆయుస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రము పాటించడం వలన పాపము సంహరింపబడుతుంది. యోగము వల్ల రోగ నివారణము, కరణము వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని పంచాంగ ఫలము, పంచాంగము యొక్క తత్వమును మన వాళ్ళు అభివర్ణించారు. ఇవాళ ముఖ్యముగా ఈ పరాభవనామ సంవత్సరం. అందరూ ఈ పేరు వినగానే కొంచెం భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే ఇదేదో అగౌరవము కదా, ఎలాగా అని. ఇది ఒక బాహ్యార్థము ఉన్నప్పటికీ దీనికి తాత్వికమైన అర్థము, నిజమైన అంతరార్థము వేరుగా ఉన్నది. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఏమిటంటే, పరా అనేది వాక్కుకు సంబంధించింది. అందుకే ఈ సంవత్సరానికి గురువు అధిపతి అయ్యాడు. పరా అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు యొక్క 4 స్వరూపాలు. అంటే పరా నాభిదేశములో ఉంటుంది, పశ్యంతి హృదయములోకి వస్తుంది, మధ్యమ ఇక్కడికి వచ్చేటప్పటికి గొంతులో, మధ్యమ మనం మాట్లాడేది వైఖరి. ఇలా 4 దశలు దాటి వాక్కు బయటకు వస్తుంది. అటువంటి వాక్కుకు అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయనే వాచస్పతి. ఆయన అందుకని ఈ సంవత్సరానికి గురువు అయ్యారు. అంటే మనము గర్భములో, మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అది ఈ సంవత్సరం చాలా ఫలిస్తుంది. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు ఈనాడు ఈ సంవత్సరము చేసే సంకల్పాలు కొన్ని వందల ఏళ్ళు, కొన్ని తరాల పాటు నిలిచేటువంటి ఒక గొప్ప యోగప్రదాయకమైనటువంటి సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. ఇది సామాన్యమైనటువంటి సంవత్సరము కాదు. మామూలుగా బయటికి వినడానికి అందరికీ అలా అనిపించినా తత్వార్థము మాత్రము ఇంత గొప్పగా ఉన్నది. అందుకని నేను ఒక శుభాశంసనం చేస్తున్నాను. విజయీ భవ, విజయీ భవ, వాక్పరాత్పరా భవ. పరాత్పరా భవ, పరాభవ దానికి రహస్యం అది. విజయీ భవ, విజయీ భవ, వాక్పరాత్పరా భవ. వాచస్పతి ప్రభువు అయిన వరరాజ్య స్థిరా భవ. రాజ్యము స్థిరముగా ఉండేటట్లు అద్భుతమైన సంకల్పాలు. విజయీ భవ, విజయీ భవ, విజయ పరంపరా భవ. విజయీ భవ, విజయీ భవ, విభవ శ్రీ ప్రాభవ. ప్రపంచాన తెలుగువాడు, ప్రపంచంలో అందరికన్నా తెలుగువాడికి ఒక ప్రత్యేకత ఉన్నది. మన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వీడెక్కడా మామూలుగా అందరిలాగా సామాన్యంగా ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఎప్పుడూ కోరుకుంటాడు. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా తెలుగువాడు ఏ రంగంలో ఉన్నా అగ్రగామిగా, అగ్రభాగాన శిరస్థానీయుడుగా ఉండాలని వారి సంకల్పం. చాలా ఇటువంటి నేత మనకు దొరకటము ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఏ రంగంలోనూ తెలుగువాడు పైన ఉండాలి అని కోరిక అందరూ కోరుతారా? అటువంటి వాడు మన ముఖ్యమంత్రి. ప్రపంచాన తెలుగువాడు జయధ్వజం నాటుతాడు, తెలివిని శ్రమతో కలిపిన జైత్ర పరంపరాభవ. తెలివికి, శ్రమకు తెలివి తోడు కావాలి. అంటే కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలని మనము భావించాలి. ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా అదే. ఎందుకంటే శ్రమకు తెలివి తోడు కావాలి. ఎప్పుడు మొరటుగా పని చేసుకుంటూ ఉండిపోకూడదు. తెలుగువాడు అలా ఉండడు. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే, నవనాయకులు, రాజు గురువు అయ్యాడు బృహస్పతి కాబట్టే ఇవాళ గురువారం పండుగ వచ్చింది మనకు. రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, ఇద్దరు మిత్రులు. అందువల్ల రాజు, మంత్రి ఎప్పుడైతే పరస్పరం మిత్రులో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరమ సఖ్యంతో, స్నేహభావంతో ప్రజాహితమైన వైపున అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది. రాజా గురువు కావడము చేత ఇంకో విశేషం ఏమిటంటే, ఈ వర్షలగ్నము, జగల్లగ్నాలని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ సంవత్సరం వర్షపాతము చాలా విస్తృతముగా ఉన్నది. నిన్ననే దానికి శ్రీకారం అయింది. మనం అందరం చూస్తున్నాం. నిన్ననే వర్షం ప్రారంభమైంది. అంటే వచ్చే ముందే ఒక జయధ్వానం అన్నమాట. అందువల్ల నిన్ననే వర్షం ప్రారంభమైంది. పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది. ముఖ్యముగా యువతకు చాలా ఆశాజనకమైన పరిస్థితులు, వాతావరణాలు, ప్రభుత్వం యొక్క సహకారము చాలా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే జగల్లగ్నము
వృషభము కావటం వల్ల స్త్రీలందరికీ కూడా చాలా అభ్యుదయ హేతువుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇటువంటి విశేషాలు. తర్వాత గురువు ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో భాష సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సరం నుంచి. ఇంతగా సాంస్కృతిక చైతన్యము ఎప్పుడు గతములో చూచి ఎరుగము. దాదాపు 200 మందికి పైగా సత్కారాలు చేయవలసి వస్తే ఆయనకు ఎంత ఓపిక, 3 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్క వ్యక్తికి సత్కారం చేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే కొన్ని వందల మందికి విశేషంగా ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా గుర్తించి సత్కారాలు చేస్తున్నారంటే చాలా ఈ సాంస్కృతిక చైతన్యం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం చెప్పుకోదగి ఉన్నది. అలాగే ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటే, రాజు ఎప్పుడైతే గురువు అయి ఉన్నాడో, రాజు గురువు అంటే అర్థం ఏమిటండి? అసలు మహా విద్వాంసుడైన వాడు గురువు, చాలా తెలివితో పనిచేసేవాడు ముఖ్యమంత్రి అని అర్థం. అంటే రాజు ఆయన ఈ సంవత్సరాధిపతి ఎలా అయ్యారో గురువు మనకు హైటెక్ గురు ముఖ్యమంత్రి. కాబట్టి గురువేమో మనకు రాజు ఈ సంవత్సరానికి, హైటెక్ గురు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వము చేసే పనులు ఈ సంవత్సరము ఏమేమి సంకల్పాలు చేస్తారో, ముఖ్యముగా ఈ దేవతల నగరి, అది దేవతా నగరి, అది విశ్వనగరి, ప్రపంచములో గొప్ప నగరముగా ఎన్నిక కావడానికి, ఒక గుర్తింపు పొందడానికి ఈ సంవత్సరము పాలకులు ప్రభుత్వము తీసుకునేటువంటి అనేకమైనటువంటి విశేషాలు. ఆర్థిక బలము కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. బుధుడు మంచి అనుకూలముగా ఉన్నాడు, అర్థమును కలిగించవలసిన వాడు. ఆర్థిక ప్రగతి ఈ సంవత్సరము ఎలాంటి తడుముకోకుండా అటువంటి సహకారాలు ప్రభుత్వానికి లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహాలక్ష్మీదేవి యొక్క కృప ఉంటేనే ఏ పనులు జరగడానికైనా. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే, గురువు ఎప్పుడైతే రాజై ఉన్నాడో యజ్ఞ యాగాది క్రతువులు మామూలుగా మానవులందరూ చేసుకోవలసిందే. ముఖ్యంగా ప్రభుత్వము కూడా ఆ దిశగా నడవాలి. దానికి చాలా సౌకర్యం ఉన్నది. ఇవి ఎప్పుడైతే చేస్తామో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కారణం ఏమంటే వర్ష జగల్ మనకు లగ్నాలను సూచించినట్లయితే అంతర్జాతీయంగా అంతర్దేశీయంగా పరిస్థితులు కొంచెం అంత బాగా లేవు. అవన్నీ బాగా లేకపోవటం వలన సరిహద్దు ప్రాంతాలలో కొంచెం సమస్యలు ఉన్న కారణం చేత రాష్ట్రము ఎంత బాగున్నా ఎంతో కొంత ఆ ప్రభావాలు మన మీద పడతాయి. కాబట్టి ఆ దోషాలు ఉపశమించడానికి మనము యజ్ఞయాగాది క్రతువులు, ముఖ్యంగా దేవాదాయ శాఖ చేయవలసినటువంటి పనులు చాలా విశేషంగా ఉన్నాయి. నేను ఆ సూచన చేస్తున్నాను. అటువంటివన్నీ నిర్వహించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మీ టెంపుల్ టూరిజం అన్న మార్గానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఈ సంవత్సరం. ఎందుకంటే దేవుడు మనం ఎంత గొప్పవాళ్ళము ప్రతిభావంతులము అయినా దైవానుగ్రహము మనకు కలిసినప్పుడే. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ కాదు ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే సౌందర్యాత్మకమైనటువంటి తెలివి. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్సే కాకుండా ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ కూడా తోడైంది ఈ సంవత్సరం. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళిలో కూడా దైవ భావన సంపూర్ణముగా ఆవిష్కరింపబడుతూ ఉన్నది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ ఇవాళ అందరికీ అవసరమైనది. ప్రజలందరూ కూడా ఎవరెవరైతే దైవభావనతో జీవితాన్ని సాగిస్తారో వాళ్లకు చాలా విశేషమైన అభ్యుదయము కలిసి వచ్చేటువంటి సన్నివేశము ఈ సంవత్సరము ఉన్నది. ముఖ్యంగా మనకు అమరావతి అన్నది అత్యంత రాజధానులకు ఒక విశ్వనగరము, ప్రపంచములోనే జేగీయమానమైనటువంటి నగరము కాబోతున్నది అమరావతి. అటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ముఖ్యమంత్రి వర్యులు సత్కారం గావిస్తారు. పంచాంగ పఠనం గావించినటువంటి పెద్దలు బృహత్ ద్విసహస్రావధాని
బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారు ముఖ్యమంత్రి వర్యుల నుంచి సత్కారాన్ని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి గారే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో వారికి అవధాన సరస్వతీ పీఠానికి అక్కడ శిల్పారామంకి ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అవధాన పీఠం. ఆ పీఠం పక్షాన స్వామివారికి మన ముఖ్యమంత్రి వర్యులకి తిలకధారణం చేస్తూ ఉన్నారు మాడుగుల నాగమణి శర్మ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సమృద్ధిగా అభివృద్ధి పథాన వెళ్ళాలని వారి యొక్క శుభకామన చేశారు. వారిని ముఖ్యమంత్రి వర్యులు శాలువతో సత్కరిస్తూ ఉన్నారు, పూమాలతో సత్కరిస్తూ ఉన్నారు. నూతన వస్త్రాలు బహూకరణం జరుగుతోంది. అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఉగాది నూతన వత్సరం మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ఆవిష్కరణం, దాని తర్వాత వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణం, ఆ పిమ్మట ఉద్యాన శాఖ వారి నుంచి ప్రత్యేకంగా ప్రచురించిన హార్టికల్చర్ పంచాంగం ఒకదాని వెంట ఒకటిగా ముఖ్యమంత్రి వర్యుల కరకమలాల మీదుగా ఆవిష్కృతం అవుతాయి. దాని తర్వాత మన కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి యాన్యువల్ ఈవెంట్స్ క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామం క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామంకు సంబంధించి గౌరవనీయురాలు మేడం కిందనే ఉన్నారు, మంజులారెడ్డి గారు. అమ్మ ముందుకు రండమ్మా, వేదిక మీదకి రావాల్సిందిగా మీకు వినమ్ర మనవి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క కృపతోటి చక్కగా పంచాంగం ఆవిష్కృతమైంది. ఆ వెంటనే వ్యవసాయ శాఖ వ్యవసాయ పంచాంగం ఆవిష్కృతం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. వ్యవసాయ పంచాంగం మన రాష్ట్రం అంతా కూడాను వ్యవసాయం ప్రధానమైనటువంటి ఆదరవుగా ఉండేటువంటి రాష్ట్రం. రైతన్నలు అందరూ కూడాను హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చక్కటి పంటలన్నీ కూడాను అద్భుతంగా పండాలి. దానికి సంబంధించిన సూచనలతోటి పంచాంగం. దాని తర్వాత హార్టికల్చర్ వారి పంచాంగం, ఆ వెంబట మన సాంస్కృతిక శాఖ వారి ఏడాది పాటు యాన్యువల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్యాలెండర్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. మన సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న పెద్దలు మల్లికార్జున గారు, మేడం మన సంస్కృతి విభాగానికి సంబంధించి చైర్పర్సన్గా ఉన్న తేజస్విని వడపాటి వారు, వారి యొక్క సమక్షంలోనే ఈ క్యాలెండర్ ఆవిష్కృతమవుతోంది. మేడం గట్టిగా కరతాళ ధ్వనుంటే బాగుంటుంది. ఏడాది పొడుగుతా సాంస్కృతికంగా రాష్ట్రం శోభిల్లాలి. దానికి సంబంధించిన క్యాలెండర్